ఈ భూగోళంపైనే అత్యంత అమానవీయమైన దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారెవరైనా ఉన్నారంటే అది పాలస్తీనా వాసులే. వారి దేశాన్ని వారి కళ్ల ముందే మరో వలస దేశం కబళిస్తోంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ప్రతినిత్యం రక్తసిక్తమవుతోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వేధించి వెంటాడి చంపిన యూదుల సామూహిక సమాధులు బయటపడుతుండటంతో భయాందోళనకు గురైన యూదులు తమకంటూ దేశం లేక భయం నీడలో బ్రతుకుతున్న వేళ హిట్లర్పై విజయం సాధించిన బ్రిటన్ వారిని పాలస్తీనాకు పంపించింది. అప్పటికే అక్కడ నివసిస్తున్న పాలస్తీనా వారికి మాట మాత్రమైనా చెప్పకుండా పక్కనున్న అరబ్ దేశాలను సంప్రదించకుండా చేసిన ఈ పని ఇప్పుడు ప్రాచీన జాతినే అంతమొందిస్తోంది. ఇక 1948 నాటి మాట గుర్తు చేసుకుంటే అప్పట్లో పడవల్లో పాలస్తీనా చేరుకున్న ఇజ్రాయెల్ ప్రజలు నేడు అక్కడున్న దేశాన్ని దేశవాసుల్ని ప్రతి నిత్యం వేధిస్తూ అమాయకుల్ని ఊచకోత కోస్తున్నారు. 2023 అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్ గాజా యుద్ధం 15 నెలల తర్వాత కాల్పుల విరమణకు వచ్చింది. దీంతో రెండు దేశాలు బందీలను విడుదల చేయాలనుకున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది అనుకున్న వేళ బందీలను విడుదల చేయబోమని హమాస్ ప్రకటించడంతో గాజా ఇజ్రాయెల్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఆ దేశాలకు ఉపశమనంగా ఉన్న గాజా పౌరులపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష దాడులపై కలత చెందిన గాజా పాలక పార్టీ హమాస్ ఇజ్రాయెల్ బందీలను విడుదల ఆపేస్తున్నామని ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీన విడుదల చేయాల్సిన జియానిస్ట్ ఖైదీల విడుదలను వాయిదా వేస్తున్నామని హమాస్ తన ప్రకటనలో పేర్కొంది. 3 వారాలుగా గాజాలోని ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళుతుండగా నిరాయుధులైన వారిపై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులకు తెగబడటం, మానవతా సాయం అందనీయకుండా చేయడంతో బందీల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు హమాస్ చెప్పింది. హమాస్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దీనిపై స్పందించిన హమాస్ రెండు దేశాల కాల్పుల విరమణ పాటించాలని, రెండు దేశాలకు సమన్యాయం ఉండాలని బదులిచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం మొత్తంగా 33 మందిని మొదటి దఫాలో విడుదల చేయాల్సి ఉంది. అందులో 16 మందిని ఇప్పటికే విడుదల చేయగా మరో 17 మందిని విడుదల చేయాలి. అయితే ఆ 17 మందిలో 8 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతుండటంతో మరో 9 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంది. మరో ఒప్పందంలో భాగంగా హమాస్ 5 థాయిలాండ్ పౌరులను విడుదల చేసింది. 1900 మంది పాలస్తీనా బందీల విడుదలకు ఇజ్రాయెల్ అంగీకరించింది.